లో శరీరంలో అనవసరపు కొవ్వు తగ్గించుకోవడానికి కొన్ని సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరంలో ఉండే ఎస్పెషల్‌గా అబ్డామిన్ రీజన్‌లో అండ్ థై రీజన్‌లో, హిప్ రీజన్‌లో ఉండే ఫ్యాట్స్‌ని మీరు తగ్గించుకొని మీ శరీర ఆకృతిని ఎలా మెరుగు చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇందులో మొదటిగా పాద ఉత్తానాసన. దీంట్లో ఆల్టర్నేట్ లెగ్ రేజింగ్ ఉంటుందన్నమాట. మెల్లిగా చూడండి, చేతులు 2 కిందికి తిప్పండి. చేతులు తిప్పేసి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ కుడి కాలుని పైకి లేపండి. ఓకే, ఇలా చాలామందికి 90 డిగ్రీస్ రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ కాల్ని ఫోల్డ్ చేసి కింద పెట్టేసి లిఫ్ట్ చేస్తే ఈజీగా అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఇది ప్రాక్టీస్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఈ కాళ్ళు ఫోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా చెయ్యొద్దు. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, సయాటికా ఉన్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా 30 సెకండ్స్ ఆపి మెల్లిగా అనుకుంటున్నాం. బ్రీద్ అవుట్, సెంటర్. నెక్స్ట్ కాళ్ళు మార్చి అదే క్రియ రిపీట్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫోల్డ్ చేసి లిఫ్ట్ చేయమా. లిఫ్ట్ లెఫ్ట్ అప్. ఏ యాంగిల్ కాళ్ళు మంచి ప్రశాంతంగా ఉంటే అన్నీ పెట్టి ఓకే. ఇక్కడ కూడా ఒక 30 సెకండ్స్ ఆపాల్సి ఉంటుంది. ఇలా 3 సెట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ బ్రీద్ అవుట్ చేసుకుంటూ డౌన్ 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 డౌన్. దిస్ ఇస్ కాల్డ్ ద పాద ఉత్తానాసన. చూడండి, పాద ఉత్తానాసనలో నాట్ ఓన్లీ ఫ్యాట్స్ని కరిగించడమే కాకుండా మన మెటబాలిజం అనేది కరెక్ట్ కావడం వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ కూడా చాలా అద్భుతంగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. దాని నుంచి అబ్డామిన్లో రీజన్లో అక్యుములేట్ అయిన అన్నెసెసరీ అడిపోస్ టిష్యూస్ అన్నీ కూడా కరిగిపోవడం జరుగుతుంది. కరిగిపోయేసి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ ఆసనాల్లో డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. వెరికోస్ వెయిన్స్ కూడా తగ్గిపోవడం జరుగుతాయి. అంతేకాకుండా వెరికోస్ వెయిన్స్ అంటే నరాలు, ఉబ్బిన సిరలు అంటారనమాట. కాళ్ళ బ్యాక్ సైడ్లో సిరలు అన్నీ కూడా నరాలు గ్రీన్ కలర్లో ఇదైపోయి ఉంటాయి. సో అలాంటివి కూడా మీకు కంట్రోల్ కావడం జరుగుతుంటాయి. అంతేకాకుండా నడుములో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఒక హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ పవన్ ముక్తాసన. ఒక్కొక్క కాళ్ళు ఫస్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ అని వచ్చి కుడి కాలు ఫోల్డ్ చేసుకొని 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. మోకాళ్ళ దగ్గర కుడి కాలు సింగిల్ లెగ్ ఇంటర్లాక్ చేయండి. గట్టిగా చెస్ట్ వైపుకి లాగుతూ, నెక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రమే తల పైకి లేపి చిన్ని రైట్ నీకి టచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఈ కాళ్ళు ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో ముఖ కవలికలు చాలా నిర్మలంగా ఉండాలి. ఏదో గట్టిగా చింతపండు తిన్నప్పుడు మనం ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాంటివి ఏవి ఉండదు. ప్రశాంతంగా మీతో ఎంత అయితే అంత, ఇంత వీళ్ళు ఆల్రెడీ యోగా ప్రాక్టీషనర్స్ కాబట్టి మరీ చెస్ట్ వైపుకి వస్తుంది. కొంతమందికి ఇంతే రావచ్చు డ్యూ టు ఫ్యాట్ వల్ల. ఏమీ కాదు, ఎంత వచ్చినా కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ మళ్ళీ మెల్లిగా రిలాక్స్, లెగ్ చేంజ్, సేమ్ క్రియ. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇంటర్లాక్ చేసుకోండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా చేయొద్దు. లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క పోస్చర్లో 10 to 30 సెకండ్స్ ఆపాలి. 3 సెట్స్ చేయాలి ఏవైనా కూడా. అండ్ మెల్లిగా బ్రీద్ అవుట్ చేసుకుంటూ రిలాక్స్. నెక్స్ట్ 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి పొట్ట మీదకి. సో 2 కాళ్ళు పొట్ట మీదకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. పొట్ట వైపు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తలని పైకి లేపి చిన్ని మోకాల మధ్యలో టచ్ చేయాలి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు నెక్ని పైకి లేపొద్దు, తల కిందే పెట్టాలి. అండ్ దీని నుంచి పొట్ట తగ్గడమే కాకుండా లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా ఉన్న వాళ్ళకి ఒక సంజీవన్ లాగా పనిచేస్తుందండి. మీకు ఇమీడియట్లీ రిలీఫ్ వస్తుంది లోవర్ బ్యాక్ పెయిన్ నుంచి. అంతేకాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చక్కగా తగ్గడం జరుగుతాయి. డయాబెటీస్ కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది. దీని నుంచి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా చక్కగా టోన్ కావడమే కాకుండా మంచి మసాజింగ్ ఎఫెక్ట్ కూడా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లోవర్ బ్యాక్లో కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మెల్లిగా మసాజింగ్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇలా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఒక మంచి మసాజింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మెల్లిగా బ్రీద్ అవుట్ చేసుకుంటూ 10 to 30 సెకండ్స్ తర్వాత రిలాక్స్. ఇది కూడా మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ రివర్స్ పడుకోండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆసన అగైన్ ధనురాసన. 2 ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి.
ఫోల్డ్ చేసుకుని యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని యాంకిల్ పట్టుకోండి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ తల ఛాతి 2 కాళ్ళు థైస్తో పాటు పైకి లేపినప్పుడు బాడీ వెయిట్ అంతా నేవెల్ పైన సపోర్ట్, బొడ్డు పైన సపోర్ట్ చేయాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ చేయండి. అక్కడ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఆపాల్సి ఉంటుంది. ఫస్ట్ డే 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి. గ్రాడ్యువల్గా ఆ టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అబ్డామిన్ పైన వెయిట్ పడుతుంది, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. లంగ్స్ సంబంధించిన ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. దీని నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది దీని నుంచి. ఓకే, చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బ్రీద్ అవుట్ చేసుకుంటూ కిందికి వెళ్ళండి. అండ్ ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత ఒక 10 to 20 సెకండ్స్ శవాసన, పడుకుంటాము శవాసనలో. శవాసన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క ఆసనం తర్వాత మళ్ళీ బ్రెత్ అండ్ హార్ట్ బీట్ అనేటివి నార్మల్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఆసన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు కూడా శవాసన ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రిలాక్స్. ఇంకా ప్రాణాయామం చేస్తారా మీరు?